హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఏరం శెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా కమ్మటి రెసిపీ. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్ కి నోటిఫికేషన్ కి వస్తే ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా టేస్టీగా స్నాక్స్ అనేవి చేసి చూపిస్తాను. అవి మీ అందరికీ నచ్చుతాయి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండి తీసుకుని వేసుకోండి. అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ సాల్ట్ ఆయిల్ కూడా పిండికి బాగా పట్టించండి. పిండిని బాగా రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. మనం పిండిని ఇలా ముద్దలాగా చేస్తే గట్టిగా పొడి పొడిలాడుతూ రాకుండా కొంచెం ముద్దలాగా రావాలి. అలా రాలేదు అంటే ఇంకొంచెం ఆయిల్ని అప్లై చేసి ఆయిల్ మొత్తం పిండికి పట్టించి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ఇలా పూరీ పిండిలాగా రెడీ చేయండి. ఈ పిండిని 1 గంట పాటు నానబెట్టుకుందాం. గిన్నెకు మూత పెట్టుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. పిండి నానే లోపుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి పచ్చి బఠానీలు తీసుకోండి. గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలు తీసుకోండి. సన్నగా తరిగిన టొమాటో ముక్కలు కూడా తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా కొన్ని తీసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలండి, ఇవి కూడా తీసుకోండి. క్యాబేజ్ కూడా తీసుకోవచ్చండి. అలాగే కొత్తిమీర కూడా తీసుకుని అన్ని రెడీ చేసి పెట్టుకోండి. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ ముక్కల్ని, పీసెస్ ని యాడ్ చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ ని, పచ్చిమిర్చిని వేసుకోండి. వీటిని కొంచెం సేపు బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి బాగా మగ్గాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. బాగా మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోండి. ఇవి 3 వేసుకున్నాం కదా, ఇప్పుడు గరిటెతో బాగా కలపండి. ఇవన్నీ కూడా ఆనియన్స్ తో పాటు ఆయిల్లో బాగా మగ్గించండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నట్లయితే సాల్ట్ అంతా కూడా కర్రీలో కలిసి వెజిటబుల్స్ నుంచి ఆయిల్ అనేది, వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. చిటికెడు పసుపు కూడా వేసుకుని ముక్కలన్నీ బాగా మగ్గించండి. సాల్ట్ వేసిన తర్వాత ముక్కలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న గ్రీన్ పీస్ ని అలా వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసేంత వరకు గరిటెతో కలుపుకుంటూ మగ్గించండి. బంగాళదుంప ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు మగ్గటానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది కదా, మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ ముక్కల నుంచి వాటర్ అనేవి మొత్తం ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించండి. ఎప్పటికప్పుడు ఇలా కలుపుకుంటూ మగ్గిస్తే ముక్కలన్నీ ఈవెన్ గా మగ్గుతాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలన్నీ కూడా అలా కళాయిలో ముక్కలతో పాటు యాడ్ చేసి అవి కూడా బాగా కలుపుకుంటూ ఉడికించండి.
టొమాటో వేసిన తర్వాత కర్రీ అనేది బాగా సాఫ్ట్గా మొత్తం అంతా కూడా మగ్గుతుంది. ఈ టొమాటోలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసుకోండి. ఇవి రెండు కూడా ముక్కల్లో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి. టొమాటో సాస్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టాలి, అలాగే మిరియాల పొడి కూడా బాగా పట్టాలి. 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించండి. మనం వేసిన సాస్ అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలపండి. కొంచెంగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అలా యాడ్ చేయండి. కారం అనేది నేనేమి యాడ్ చేయలేదండి. మనం వేసిన పచ్చిమిర్చి ఘాటుకి కానీ, మసాలా పౌడర్స్కి కానీ, మిరియాల పొడికి కానీ ఈ కర్రీ అనేది చాలా చాలా స్పైసీగా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న మైదా పిండిని చూద్దాం. బాగా సాఫ్ట్గా నానింది కదా. ఇప్పుడు దీనిని చిన్న చిన్నగా ముద్దల్లాగా విడివిడిగా తీసుకోండి. ఇప్పుడు పూరీ పీటకి పొడిపిండిని అప్లై చేసి మనం చేసి పెట్టుకున్న మైదా పిండి బాల్స్తో చపాతీలు చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. ఇలా చపాతీని బాగా చేసుకున్న తర్వాత, వీలైనంత పలుచగా చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటితో కూడా చపాతీలను చేసుకుని అన్నీ కూడా పక్కన పెట్టుకోండి. మొత్తం అన్ని చపాతీలు ఒకేసారి చేసి పెట్టుకోండి. చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. వీటిని కూడా ఇదే విధంగా చేసుకుందాం. చపాతీలు చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి. దోశ పెనం పెట్టుకుని మనం చేసి పెట్టుకున్న చపాతీలని అలా పెనం మీద వేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు కాల్చొద్దండి. ఒకవైపున బాగా కాలిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని కాల్చుకోండి. ఇదే విధంగా మిగిలిన చపాతీలన్నీ కూడా లైట్గా కాల్చి తీసుకోండి. ఎక్కువగా కాల్చామంటే అవి పెలుసుగా విరిగిపోతూ ఉంటాయండి. కొంచెంగా ఇలా కాల్చి అలా తీసేసుకోండి. ఇవన్నీ కూడా కాల్చి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దాని చుట్టూ చపాతీ చుట్టూ ఉన్న అంచులని కట్ చేసుకుని మనకి కావలసిన షేప్లో షీట్ని రెడీ చేసుకుందాం. చపాతీ షీట్ని రెడీ చేసుకుందాం. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంచులని 4 వైపులా కూడా కట్ చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న మిగిలిన ముక్కల్ని పక్కన పెట్టుకోండి. తర్వాత వాటిని చూద్దాం. ఇలా నేను చూపించిన విధంగా షీట్లని రెడీ చేసుకోండి. మనం ఎన్ని చపాతీలు చేసుకున్నా కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోండి. మొత్తం అన్ని ఒకేసారి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకుని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని దీనిని లిక్విడ్ లాగా తయారు చేయండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేయండి. చిక్కగా ఉండాలి. మరి ఎక్కువగా వాటర్ పోయకుండా ఇలా కొంచెంగా మాత్రమే పోసుకుని మైదా పిండి పేస్ట్ని రెడీ చేసి గిన్నె పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, దానిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ కర్రీ అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకుని గిన్నె కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న చపాతీ షీట్లోకి కర్రీని పెట్టండి. ఇలా కొంచెం కొంచెంగా కర్రీని తీసుకుంటూ ఇలా షీట్ మధ్యలో పెట్టుకోండి.
దీనిని మధ్యలో కరెక్ట్గా సెట్ చేసుకుందాం. ఇలా చపాతీకి కరెక్ట్గా మధ్యలోకి వచ్చినట్లయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి పేస్ట్ని అలా చపాతీ అంచులకి 4 వైపులా కూడా అప్లై చేయండి. ఇలా కొంచెం కొంచెంగా స్పూన్తో తీసుకుంటూ ఇలా 4 మూలలకి 4 సైడ్స్కి అంటించి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు కిందున్న అంచుని చపాతీ కర్రీ మీదకి అంటించి పైనున్న అంచుని కూడా అలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా 2 అంచుల్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి. సమోసా చేసుకునే ప్రాసెస్ కన్నా కూడా ఇది చాలా చాలా ఈజీ అండి. ఈ ప్రాసెస్తో సింపుల్గా మనం స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 వైపులా కూడా అంచుల్ని మొత్తం పిండితో క్లోజ్ చేసుకోండి. ఈ అంచులు అనేవి ఓపెన్ అవ్వకుండా గట్టిగా నొక్కుని వీటిని రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన షీట్స్ అన్నీ కూడా ఇలా కర్రీతో స్టఫ్ చేసుకుని అంచులని మడత పెట్టుకుని అన్నీ కూడా ఇదే ప్రాసెస్తో చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, చిన్నపిల్లలే కాదండి, ఈ స్నాక్స్ అనేవి పెద్దవారు కూడా చక్కగా ఇష్టంగా తినొచ్చు. మనం వెజిటబుల్స్ అన్నీ వాడాం కదా కర్రీలో, చాలా చాలా హెల్దీ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనం తింటున్నప్పుడు క్యారెట్ ముక్కలు కానీ, క్యాప్సికమ్ ముక్కలు కానీ, టొమాటో ముక్కలు కానీ, అలాగే గ్రీన్ పీస్ కానీ, పచ్చిమిర్చి కానీ అవన్నీ కూడా మనం స్నాక్స్ని తింటున్నప్పుడు ఆ ముక్కలన్నీ కూడా మన పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్తో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఇలా అంచులని ఓపెన్ అవ్వకుండా మొత్తం అంతా కూడా పిండితో అంటిస్తూ స్నాక్స్ అనేవి కంప్లీట్ చేసి ప్లేట్లో పెట్టుకోండి. అంచులు అనేవి ఓపెన్ అవ్వకుండా పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన షీట్లన్నీ కూడా కర్రీతో ఫిల్ చేసుకుని అన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక ప్లేట్లో పెట్టండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. మనం ఎన్ని షీట్లు కాల్చుకుంటే అన్ని షీట్లు కూడా ఇదే విధంగా రెడీ చేసి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. చేసి పెట్టుకున్న స్నాక్స్ అనేవి ఎక్కడైనా ఓపెన్ అయినట్లుంటే మరలా మైదా పిండితో అంటిస్తే చక్కగా అంటుకుపోతాయండి. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కర్రీ అనేది బయటికి రాకుండా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కడైనా ఓపెన్ అనేది ఉంటే లోపల ఉన్న కర్రీ అనేది ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా కూడా కలిసిపోతుంది. జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఒకవైపున ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయాయండి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ. చాలా చాలా హెల్దీగా టేస్టీగా తినే రెసిపీ. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనం చపాతీలను కట్ చేసిన తర్వాత చివరనున్న ముక్కలన్నీ కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని వాటిని కూడా పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని చిటికెడు సాల్ట్, కారము ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా చల్లుకుని ఈ విధంగా పిల్లలకి సర్వ్ చేసామంటే చక్కగా స్పైసీగా ఇష్టంగా చాలా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.